హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి రెండు నోటిఫికేషన్ల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అవేంటంటే వెటర్నరీ అసిస్టెంట్, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్. ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలేంటి, అదేవిధంగా శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ అంటే అర్హత వయసు ఎంత వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా అప్లై లాస్ట్ డేట్ ఏంటి, ఎప్పుడు అప్లికేషన్స్ ప్రారంభమవుతాయి, వీటన్నిటి గురించి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే, మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ అన్నీ అందరికంటే ముందుగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. వచ్చినటువంటి రెండు నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఫస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అనేది నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. మనం స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా ఈ రెండు పోస్టులు అంటే వెటర్నరీ పోస్ట్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కావచ్చు, ఈ రెండు కూడా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోస్టులు. అంటే ఈ యూనివర్సిటీలో వేసినటువంటి జనరల్ రిక్రూట్మెంట్లో భాగంగా వచ్చినటువంటి పోస్టులు. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఎక్కడ చేసుకోవాలంటే టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో అప్లై చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి స్టార్ట్ ఎప్పుడంటే జూలై 28, అంటే ఈ నెల 28 నుంచి ప్రారంభం అవుతుంది. ఎప్పటిదాకా అంటే ఆగస్టు 17 దాకా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. హాల్ టికెట్స్ ఎప్పుడంటే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 7 days బిఫోర్ అన్నాడు. అంటే ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అందుకంటే వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ డేట్స్ విల్ బీ అనౌన్స్డ్ లేటర్ అన్నాడు. ఇప్పుడే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే కన్ఫర్మ్ అయితే చేయలేదు టీఎస్పీఎస్సీ వాళ్ళు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. అయితే అది సిబిఆర్టీనా అంటే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టా లేకపోతే ఆఫ్లైన్ మోడ్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనేది డిసైడ్ చేయడానికి కమిషన్కి పూర్తి అధికారం ఉంది అని చెప్తా ఉన్నారు. ఓకే, అయితే నెక్స్ట్ ఇంకేంటంటే పోస్ట్ గురించి చూద్దాం. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ నేమ్ అయితే ల్యాబ్ టెక్నీషియన్. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి. దీనికి సంబంధించి ఏజ్ అంటే 18 to 34 years మధ్య వయసు ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. దాని గురించి కింద చెప్పుకుందాము. నెక్స్ట్ స్కేల్ ఆఫ్ పే ఎంత ఉంటుందంటే 19,500 నుంచి 58,330 దాకా స్కేల్ ఆఫ్ పే అది ఉంటుంది. క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఈ పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎవరు అర్హులు, ఏజ్ ఇదివరకే చెప్పుకున్నాం 18 to 34 years మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అర్హతలు ఇక్కడ చూద్దాం. ఏ యూనివర్సిటీ డిగ్రీ ఇన్ సైన్స్ గ్రూప్ అంటే బీఎస్సీ బీజెడ్సీ కావచ్చు. అదేవిధంగా ఎంజీసీ అంటే మైక్రోబయాలజీ జెనెటిక్స్ కెమిస్ట్రీ. అదేవిధంగా ఎంజీసీ ఆర్ బీజీసీ అంటే బాటనీ జెనెటిక్స్ కెమిస్ట్రీ. ఎవరైతే డిగ్రీ స్థాయిలో ఈ కోర్సులు అంటే బీఎస్సీ బీజెడ్సీ కావచ్చు, ఎంజీసీ కావచ్చు, బీజీసీ కావచ్చు, ఈ కోర్సులు చేసిన వాళ్ళైతే ఈ పోస్టు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ అని ఇచ్చాడు ఇక్కడ. కొన్ని నోటిఫికేషన్స్లో ఆర్ అని ఇస్తాడు, ఇక్కడ అండ్ ఇచ్చాడు. అండ్ అంటే ఖచ్చితంగా అంటే పైన చెప్పుకున్న సీరియల్ నెంబర్ 1లో చెప్పుకున్నటువంటి ఈ క్వాలిఫికేషన్తో పాటు సీరియల్ నెంబర్ 2లో చెప్పుకున్న క్వాలిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పడం. దాని ఉద్దేశం అర్థం ఏంటంటే అండ్ యొక్క అర్థం అది. నెక్స్ట్ చూడండి, దీనికి ఏంటంటే అందుకే డిగ్రీ విత్ అన్నాడు. ఆల్రెడీ డిగ్రీ గురించి చెప్పాడు కాబట్టి డిగ్రీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అన్నాడు. ఎంఎల్టీ చేసి ఉండాలి యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. లేదంటే అదర్వైజ్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిగ్రీతో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్నా సరిపోతుంది. లేదంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఈ రెండు అర్హతలు ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఏజ్ అయితే ఇదివరకే చెప్పుకున్నాం 18 to 34 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిజర్వేషన్ ప్రకారంగా మినిమం ఏజ్ అయితే 18 అంటున్నాడు. 18 ఏ ఇయర్ వరకు ఉండాలంటే జూలై 1, 2002 నుంచి మ్యాక్సిమం ఎంతవరకు ఉండాలంటే 1986 జూలై 2 జన్మించిన వాళ్ళు అంతవరకు, ఈ 2 సంవత్సరాల మధ్య జన్మించిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అర్హులు. నెక్స్ట్ నో పర్సన్ షెల్ బీ ఇఫ్ షీ ఈజ్ లెస్ దాన్ 18 years ఆఫ్ ఏజ్. ఓకే, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి చూస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే టీఎస్ఆర్టీసీ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగులకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వీళ్ళైతే ఖచ్చితంగా ఆ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఎంక్లోజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్
వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకి కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, అంటే 34 కంటే ఎక్కువ. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీలకి 5 ఇయర్స్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ ఉంటుంది. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫీ విషయానికి వస్తే మనం ఫీ ఎంత ఉంటుందంటే అప్లికేషన్ ఫీ 200 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్. ఇది రెమిటెన్స్ ఆఫ్ ఫీ ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 200 రూపీస్ టువార్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ కోసం 200. దిస్ అప్లికెంట్ హ్యావ్ టు పే 80 రూపీస్ టువార్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ కింద 80 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్ ఫీ హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు తెలంగాణ స్టేట్ ఓన్లీ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ నుంచి ఎగ్జెంప్షన్ ఉంటుంది, కానీ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 200 రూపీస్ అయితే అందరూ పే చేయాల్సి ఉంటుంది. అది ఎవరికి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జెంప్షన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పిఎస్సీ వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 21 to 34 ఇయర్స్ వాళ్ళకైతే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ బిలాంగ్స్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్. మన తెలంగాణకు తప్ప మిగతా ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ ఉంటే ఫీ ఎగ్జెంప్షన్ అయితే ఉండదని అంటున్నారు. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఎట్లా అంటే ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ ద అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్ బై ఫిల్లింగ్ టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ పర్టికులర్స్ అన్నాడు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే హౌ టు అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్. ఇది ఒకసారి నేను వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను, లింక్ ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేంటంటే ఎప్పుడైతే మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నామో ఈ సర్టిఫికేట్స్ అయితే ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ మస్ట్ బి కెప్ట్ రెడీ బై ద క్యాండిడేట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్. అంటే వెరిఫికేషన్ అప్పుడు ఇవి ఖచ్చితంగా అయితే ఈ సర్టిఫికేట్స్ అయితే పెట్టుకోవాలి. ఇది కూడా డౌన్లోడ్ చేసి చూసుకోండి. నెక్స్ట్ ఇంకేంటంటే వేకెన్సీస్. ఓకే, ఇవి అంటే దీని గురించి పూర్తి డీటెయిల్స్. ఇక దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఇదైతే వేకెన్సీస్ ఒక టేబుల్ అయితే ఇచ్చాడు ఇక్కడ, ఏ వేకెన్సీస్ రిజర్వేషన్ల వారిగా ఎక్కడ ఉన్నాయని. బ్రేకప్ ప్రొవిజనల్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ పివి నరసింహ. ఇప్పుడు ఉన్నవైతే ఓసీలో జనరల్ 3, ఉమెన్స్కి 1, ఈ విధంగా అయితే ఉన్నాయి. టోటల్గా 9 పోస్టులు ఉన్నాయి. బీసీలలో ఇక్కడ బీసీ బి నుంచి బీసీ ఈ వరకు ఎవరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే పోస్టులు లేవు అక్కడ. ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా పిహెచ్ కేటగిరీలో 1 ఉంది, అది కూడా ఉమెన్. నెక్స్ట్ అది కూడా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఉంది, ఛాన్స్ ఉంది. ఈ విధంగా పోస్టుల వివరాలు ఉన్నాయి. నెక్స్ట్ వెటర్నరీ విషయానికి వస్తే చూద్దాము. వెటర్నరీ పోస్టు విషయానికి చూద్దాం ఒకసారి. ఇది కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే జూలై 28 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆగస్టు 17 వరకు అయితే ఛాన్స్ ఉంది. హాల్ టికెట్స్ సేమ్ ఇది వరకు చెప్పుకున్నట్లుగా సేమ్ అదే ఉంది. అక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వెటర్నరీ అసిస్టెంటు, వేకెన్సీస్ 13 అయితే ఉన్నాయి. ఏజ్ 18 to 34, సేమ్ పే, స్కేల్ ఆఫ్ పే 18,400 to 54,410 ఉన్నాయి. నెక్స్ట్ ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ డిపార్ట్మెంట్ వైజ్, కమ్యూనిటీ, స్టేట్ వైడ్ అండ్ జెండర్ వైజ్ కింద ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. దీనికి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్, ఎస్ఎస్సీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు ఉండాలి అండ్ అన్నాడు. దీంతోపాటు ఎనిమల్ హస్బెండరీ కావచ్చు, పౌల్ట్రీ పాలిటెక్నిక్ డిప్లొమా సర్టిఫికేట్ కావచ్చు ఉన్నవాళ్ళు దీనికి అర్హులు. నెక్స్ట్ ఏజ్ ఎంత అంటే ఏజ్ 18 to 34 ఇదివరకే చెప్పుకున్నాం మనం. ఏజ్ రిలాక్సేషన్ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, ఎన్సీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ ఉంది. అప్లికేషన్ ఫీ 200 ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ 800 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ ఫీ ఎగ్జామ్షన్ ఉంటుంది, ఇదివరకే చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ ఇక సిలబస్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్ను, అదేవిధంగా సిలబస్ విషయానికి వస్తే చూద్దాం ఇక్కడ ఏమైనా ఇచ్చాడేమో. ఓకే, ఇది ఇక్కడ కూడా వేకెన్సీస్ ఇచ్చాడు. టోటల్ 13 వేకెన్సీస్కి సంబంధించి ఓసీ వాళ్ళకి జనరల్ 5 ఉన్నాయి, ఉమెన్స్కి 5 ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా బీసీ సి నుంచి బీసీ డి వరకు ఈ వరకు ఎలాంటి వేకెన్సీస్ అయితే లేవు. ఇక్కడ టేబుల్ని బట్టి చూస్తే మనకి మిగతా వేకెన్సీస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే పేపర్ 1, పేపర్ 2 అంటే 2 పేపర్లలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, 150 మార్క్స్ ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయి.
150 మినిట్స్లో టైం ఉంటుంది, 2.5 అవర్స్. పేపర్ 2 ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుకు సంబంధించి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 నిమిషాల్లో 150 మార్కులు అయితే ఉంటాయి. టోటల్గా 300 మార్క్స్ 2 పేపర్స్కి సంబంధించి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది బైలింగ్వల్ ఉంటుంది, అంటే ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 మాత్రం ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది, ఇంగ్లీష్లో ఉండదు. దీనికి సంబంధించిన సిలబస్ ఇక్కడ ఇచ్చాడు. పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి, లింక్ కింద ఇస్తాను. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి కూడా ఈ లిస్ట్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దీనికి సంబంధించి ఒకసారి ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళు ఒకసారి అప్లై చేసుకోండి. మంచి అవకాశం, చాలా రోజుల తర్వాత టీఎస్పీఎస్సీ నుంచి వస్తున్నటువంటి అవకాశం కాబట్టి మంచి అవకాశం యూజ్ చేసుకోండి. ఎవరైతే అర్హత కలిగిన అభ్యర్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు మంచి అవకాశం యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మీకు అందరికంటే ముందుగా అందించే ప్రయత్నం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.